అప్పట్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ నౌషాద్. ఆయనతో ఉడన్ కఠోలా సమయంలో మీ పరిచయం ఏర్పడింది. ఆయన డబుల్ వర్షన్ తీశారు పిక్చర్, అది తమిళ్ అండ్ హిందీ. అప్పుడు తమిళ్లో పాడడానికి ఎవరన్నా ఆర్టిస్ట్ కావాలని ఆయన మెడ్రాస్కి ఒకరిని పంపి ఇక్కడ పాడగలిగిన వాళ్ళందరి రికార్డ్స్, గ్రామ్ఫోన్ రికార్డులన్నీ తెప్పించుకున్నారట. అదేదో నా అదృష్టం బాగుందేమో, నా వాయిస్ ఆయనకు నచ్చింది. నచ్చి ఆమెను తీసుకురమ్మని చెప్పారు. వెళ్ళిన తర్వాత ఏమైంది, పాడుతున్నారు, ఏదో రిహార్సల్స్ అవన్నీ అవుతున్నాయి. కూర్చొని విన్నాను, చాలా బాగా లతా పాడుతూ ఉంది. అది ముందు ఏం చేశారు, నేను చెప్పాను ఆమె హిందీలో ఎట్లా పాడుతున్నారో అది హిందీలో పాడి వినిపించండి, అదేలాగా మనం అరవంలో భాష మారిపోతూ ఉంది, ఇట్లా పాడుతానన్నా. ఆయే థీ రాత్ జో తమన్నా లియే హువే అనేదో సాకి ఇది మొదలుపెట్టారు. సరే ఇదే అరవంలో వచ్చేటట్టు కూని అయిపోయింది, సగం ఆ మాటల్లోనే పోయింది, అందమంతా పోయింది. సరే ఎలాగైతే మొత్తమే నేర్చుకున్నాను, రికార్డింగ్ అన్నారు. రికార్డింగ్కి వెళ్ళి పాడితే, అంటే నేను ముందు తమిళ్లో పాడిన తర్వాత ఆవిడ హిందీలో పాడుతుంది అన్నమాట. నేను అన్నాను, ముందు ఆమె పాడితే అందులో ఏమన్నదో అది నేను కూడా అనొచ్చు కదా ఇందులో అని అన్నాను. నై ఆప్గా అయ్యే పైలే అన్నారు, నన్నే ముందు పాడమన్నారు. సరే నాకే పాడేశాను అరవంలో. ఇది రికార్డింగ్ అయ్యాక వాళ్ళందరూ, కళ్యాణ్ జీ, ఆనంద్ జీ వాళ్ళందరూ వచ్చి నా చేతులు పట్టుకొని, కిత్నా అచ్చా హై, మీఠా ఆవాజ్ హై ఆప్కో, మంచి గొంతు, మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే పాడండి, ఈ క్యా హై మెడ్రాస్ మే సాంబార్ అయ్యి ఇడ్లీ అయ్యి ఏదో చెప్పుకుంటా నవ్వించుకుంటూ వచ్చాడు. ఇలాగ అనటం అదంతా ఆవిడ అక్కడ కూర్చొని చూస్తూనే ఉంది. వెంటనే లేచి లోపలికి వెళ్ళి థియేటర్లో కూర్చొని, ఈవెంట్ కానీ ప్యాకప్ చేసి పంపించకపోతే నేను మళ్ళీ మీకు పాడను అని చెప్పి అనింది. అంతే, వెంటనే హోటల్కి వచ్చారు రాత్రి. వచ్చి, మేడం మీరు వీఆర్ వెరీ సారీ, మేము పాడించలేకపోతున్నాం, వీఆర్ హెల్ప్లెస్ అని చెప్పి అన్నారు. మీరు వెళ్ళాలా? బాధ కలిగింది అప్పుడు బాగా? ఎందుకు, నా సరదా పాడాలని ఆయన దగ్గర 2 పాటలు పాడేశాను కదా, చాలులే, ఇంకా ఏంటి పాడేది, పర్వాలేదు. ఆ తర్వాత లతాజీతో మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కలిసినప్పుడు అడిగాను ఊరికి, నేను జ్ఞాపకం ఉన్నానా అని. అయ్యో నాకెందుకు జ్ఞాపకం లేదు, వచ్చి అలా పట్టుకొని చాలా ప్రేమగా బాగా మాట్లాడింది. అంతా ఉన్నారు. ఇదేంటంటే అమ్మ, కొంతమందికి ఒక ప్రొఫెషనల్ జెలస్ ఉంటుంది, అది సాధారణంగా సింగర్స్కి అట్లా ఉంటుంది. బాగా పాడారంటే నా ప్రాణంతో సమానం వాళ్ళు, నాకు అంత ఇష్టం. వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి నేను పాడించుకుంటాను. రోడ్లో ఎవరైనా చెట్టు కింద హార్మోనియం వాయించుకొని పాడితే వాళ్ళని కారులో ఎక్కించి ఇంటికి తీసుకొచ్చి పెట్టి, భోజనం పెట్టి, బట్టలు పెట్టి, వాళ్లకు అన్నీ చేసి పాడించుకున్నాను నేను. అమ్ముండి ఇట్లాంటి మేళం అంతా పెట్టేయకమ్మా ఇంట్లో, వీళ్ళందరూ చాలా కష్టము, వద్దు తేవద్దు వాళ్ళందరినీ ఇంటికి అట్లా అనేవాళ్ళు. అట్లా నాకు ఇష్టం. మరి ట్రైన్లో ఒక పిల్లవాడు పాడుతుంటే వాడిని ఇంటికి పట్టుకొచ్చుకున్నాను. తీసుకొస్తే వాడు 3వ రోజు ఉన్నవన్నీ పట్టుకుని అదే పారిపోయాడు.